For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఇస్ పద్మావతి. క్షుద్ర పూజలు, అసలు ఈ క్షుద్ర పూజల మాట వస్తేనే ప్రతి ఒక్కరిలోనూ భయం అనేది నెలకొంటుంది. అసలు ఈ క్షుద్ర పూజలు అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, దానివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో శివరుద్ర సాధువు గారు మనతోటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మ, చెప్పు తల్లి. గురూజీ, నిజంగా ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ క్షుద్ర పూజలు అనేది నమ్ముతున్నారు. అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే బ్లాక్ మ్యాజిక్. సో ఈ బ్లాక్ మ్యాజిక్లో ఎక్కువగా చనిపోయిన వారి శవాలతో చేస్తారు ఈ పూజలు అని అంటారు. ఇది నిజంగా మనుషులకి, మానవులకి ఏమైనా చెడు చేస్తుందంటారా, ప్రభావితం కలిగిస్తుందంటారా? అసలు అంటే మీరు అన్నది శుద్ర అనేది అంటే దయ్యం, శుద్ర అంటే రాక్షసులు, శుద్ర అంటే అపవిత్రమైన ఆత్మ. ఒక క్షుద్ర పూజ ఎవడు చేయగలడంటే అమ్మ, క్లాస్లో ఫెయిల్ అయిన వాడు చేయగలడు. క్లాస్లో పాస్ అయిన వాడు ఉన్నాడు అనుకోండి, 35 ఉన్నవాడు, వాడు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, అట్లీస్ట్ క్లర్క్ అన్న దొరుకుతుంది. కొంచెం మెజారిటీ చదువుకున్న వాడికి ఇంకొంచెం పొజిషన్ మారుతుంది. క్లాస్ ఫస్ట్ వాడు, క్లాస్లో లాస్ట్గా ఫెయిల్ అయిన వాడు ఇద్దరు ఏదైనా ఒక చెట్టు కింద కలిశారు అనుకుందాం. మీకు ఎరా ఇద్దరు బాగున్నారు, ఎంత చదువుతున్నావు అని అడిగారు. అంటే డిగ్రీ చేశాను. నువ్వేం చేసావురా అంటే నేను డిగ్రీ చేశాను అంటాడు. అంటే ఇద్దరు డిగ్రీ చేశారు అక్కడ. అంతేకాని ఈ క్లాస్లో లాస్ట్ ఫెయిల్ అయినవాడు నేను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఇంకా రాస్తున్నానని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ఆయన చెప్పదలుచుకోలేడు, ఆయనకు అది కొంచెం అవమానంలాగా అనిపించవచ్చు, చిన్నతనం అనిపించవచ్చు. డిగ్రీ అనేది కనబడుతుంది ఇక్కడ. అసలైన డిగ్రీ అనేది వీడు చేసే డిగ్నిటీలో చూపిస్తుంది. ఇక్కడ ఈ పాస్ అయిన వాడు ఫెయిల్ అయిన వాడు మధ్యలో తేడా ఎందుకు చెప్తున్నట్టమ్మా, ఈ ఫెయిల్ అయిన వాడు ఏం చేస్తాడంటే మంచి స్థితిని, ఉన్నతమైన పరిస్థితిని అనుభవించడానికి ట్రయల్స్ చేస్తాడు. ఈ ట్రయల్స్ కూడా క్షుద్ర విద్యలలో 12 సంవత్సరాల శిక్షణలో ఫెయిల్ అయిన వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇవి. మరి పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు గురువు అని అంటే, పాస్ అయిన వాళ్ళే జగద్గురువు ఆది శంకరాచార్యులు, పాస్ అయిన వాళ్ళే వివేకానంద, పాస్ అయిన వాళ్ళే పరబ్రహ్మ స్వరూపులు, పాస్ అయిన వాళ్ళే ఈరోజు ఎందరో మఠాధిపతులు, పాస్ అయిన వాళ్ళే ఎందరో సాధువులు, అఘోరాలు, నాగసాధువులు. ఆ స్థితిని అనుభవించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేసి శక్తి రావాలి నాకు ఏదో విధంగా రావాలంటే, ఒకటి మంచి శక్తి రావాలంటేనేమో మంచి శక్తికి నా అర్హత పోయినా చెడు నన్ను ప్రయోగించి శక్తి సంపాదించేది క్షుద్ర పూజ. ఈ క్షుద్ర పూజకి వాల్యూ కలియుగంలో ఎందుకు ఉందంటే, కలియుగం అనేది కలి పురుషుడి కలయికలో ఉన్న కలియుగం కాబట్టి ఆ కలి పురుషుడు వీళ్ళకి సహకరిస్తాడు. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అని అంటే ఆ రక్త సంబంధికులు ఆ ఇంట్లో వాళ్ళు చేసేసి కొన్ని వస్తువులు ఇచ్చి ఇన్ని మార్చు అని అన్న విషయమే కలియుగంలో చేసే విషయం. ఈ క్షుద్ర పూజలు ఎందుకు జరుగుతాయి, దానివల్ల లాభాలు నష్టాలు ఏంటంటమ్మా, క్షుద్ర పూజలు చేసే వాళ్ళంతా ఒకరి పతనాన్ని కోరుకునే వాళ్ళే. కాలం చేసేసేయాలనో, కాళ్ళు చేతులు పడిపోవాలనో, వాడు ఎక్కడ పని చేయకుండా కడుపంతా నవ్వాలనో, ఇంకేదో కావాలనో, హార్ట్ అటాక్ రావాలనో, ఫిట్స్ రావాలనో అని కోరుకొని చాలామంది వాడు బాగుపడకూడదని, వాడు బాగుపడి మా ముందు ఎదుగుతున్నాడని, వాడికి నోరు ఎక్కువ పొగరు ఎక్కువ అని, ఓ ఇలా నడుస్తాడని, ఈ చిన్న చిన్న విషయాలకి హట్ అయిపోయి చేస్తున్న దాంట్లో దానికి ఓకే మేము చేస్తామని పోయేటోళ్ళు మహానుభావులు ఉన్నారు ఇక్కడ. అలా చేసిన వాళ్ళందరూ నిజంగా అధర్మ కార్యక్రమాలైన విషయాల్లో ఎవరైతే తిరుగుతుంటారమ్మో అలాంటి వాడికే ఇవన్నీ పనిచేస్తుంటాయి క్షుద్ర పూజలు. మంచి సెటిల్డ్ అయిన వాళ్ళకి, మంచిగా ఎడ్యుకేషన్ చేసుకున్న వారికి, దైవాధీనంలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు పనిచేయవి ఇవన్నీ అంటే, వాళ్ళకు రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక సిస్టమ్ పాటిస్తారు కాబట్టి, దైవాధీనంలో ఉంటారు కాబట్టి, వాళ్ళు పుట్టిన ఆ తల్లిదండ్రులు పుణ్యమైన వాళ్ళు కాబట్టి, ఆ తల్లిదండ్రులు పుణ్యాన్ని వీళ్ళకి సంపాదించి ఇచ్చారు కాబట్టి, ధర్మాన్ని కాపాడడానికి ఇంటి ఇలవెల్పుల కులదేవం వీళ్ళు నా పిల్లలు అని ఎప్పుడు కంటికి కాపాలుగా కాచుకుంటారు కాబట్టి ఇది పుణ్యం. మిగతా వాళ్ళు ఏంటంటమ్మా, వీళ్ళంతా అడ్వాన్స్ ఆలోచనలు, హెవీ డిస్కషన్, క్షణిక నిర్ణయాలు, తక్కువ సమయంలో ఎక్కువ రావాలి, అడ్డదారులు కదా వీళ్ళు చేసేదంతా ఈ తరుణమే. అంటే దానికి దారి ఇవ్వకూడదు అంటున్నాను. నీవు నమ్మిన వాళ్ళని నిన్ను నమ్మితేనే ముందుకు తీసుకెళ్ళి, కానీ ఓ వాడు నాకు చాలా ఇష్టం అనుకుంటా కాదు, వాడికి కూడా నీవు ఇష్టం ఉండాలి. ఇక్కడ జరుగుతున్న వ్యత్యాసమే అది. ఫ్రెండ్షిప్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెట్, లవ్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెట్, ఎమోషన్ అనేది సీక్రెట్. ఇవన్నీ బహిర్గమైతే యు ఆర్ ఎ సీక్రెట్ టు ది సీక్రెట్. కాబట్టి ఏంటంటే ఒక సీక్రెట్ని మనం మన లైఫ్లో మెయింటైన్ చేయగలిగితేనే ఇల్లు సంసారం నిలబడుతుంది. నాకు ఇవ్వచ్చాయి, నాకు అవ్వచ్చావు అంటే వచ్చుడేందో కానీ అవతల వ్యక్తులు చస్తున్నాడు కదా నీ మీద. ఇలాంటి విషయాలు మన ఇంట్లో వాళ్ళే వేరే వాళ్ళకు చెప్పి వాడిని చూడొద్దు, వాడు బాగుపడుతున్నాడు, వాడిని ఇది చేయాలి అది చేయాలి అన్నప్పుడు క్షుద్ర పూజలన్నీ చేసేవాళ్ళు
చేయిస్తున్న వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఉంటేనే అవుతుంది. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నామని నేను ఇక్కడ నుంచి చేయలేను. మన ఇంట్లో వాడు చేస్తే, మన ఇంట్లో వాడు మన రుజువులు, మన ఇంట్లో వాడు మన కాగితాలు ఏమన్నా అప్పచెప్తేనే అవతల వ్యక్తి చేస్తాడు. ఓకే, క్షుద్ర పూజ. గురూజీ ఆఖరిలో నాదొక చిన్న సందేహం. ఈ క్షుద్ర పూజలు చేసేవారి చుట్టూ ఆత్మలు అనేవి ఉంటూ ఉంటాయి. సో వాటికి ఎప్పటికప్పుడు నరిబలి ఇస్తూ వాటికి ఆహారంగా వెయ్యాలి అని అంటారు. ఒకవేళ అలాంటివి వెయ్యని పక్షంలో ఆత్మలు వారినే బలి కోరుకుంటాయి అని అంటారు. ఇది వాస్తవమేనా నిజానికి? బలి అనేది కోరదు. ఛానల్లో ఉన్నాం కాబట్టి కొన్ని మాత్రమే చెప్పవచ్చును. ఒక క్షుద్ర బలం ఎలా ఉంటుందంటే అమ్మా, దానికి ఒకటే చెప్తారు. కొన్ని సినిమాలు చూసాం మనం. రాము 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 అని అన్నాడు చెవుల. వీడికి ఆత్మకి పరిజ్ఞానం అనేది ఉండదు. కాలం చేసిన తర్వాత ఈ రాము అనే వ్యక్తి పేరు మాత్రమే వినబడేలా చేస్తారు. ఈయన రామునే అటాక్ చేయాలి. రాము ఒకవేళ రక్షించబడితే నెక్స్ట్ దారి ఏముందమ్మా ఆయనకి? చెప్పిన వాడు ఇల్లే. అవును, ఇప్పుడు నేను మీకు చెప్పా రాముని ఏమైనా చెయ్యని, చెప్పిన వ్యక్తి అడ్రస్ తెలుసు నీకు, రాము అడ్రస్ తెలుసు అంతే. ఇక్కడ చెప్పిన వ్యక్తి రాము అక్కడ లేడు, రాము బలంగా ఉండి రాము ఏదైనా పూజ విషయాల్లో ముందుకు పోయాడంటే ఇక్కడ ఉన్నది శివరుద్ర. శివరుద్ర దగ్గరకు వచ్చేసి తీసుకెళ్లిపోతుంది. దానికి ఏం చెప్పావు? ప్రాణం కావాలని చెప్పావు, ప్రాణం కావాలి, తీసుకెళ్లిపోతుంది. అది అక్కడ జరిగేది. సింపుల్ లాజిక్ అదే. దీన్ని నేను వేరే విధంగా గంట చెప్పగలను, సింపుల్ గా అవసరం. అలాంటివి మనం కొంచెం అందించకూడదు సమాజానికి. మంచి దేవుడు ఉన్నాడుగా తల్లి, ఈ రాముని లేపుడు శివరుద్ర లేపుడు ఎందుకు? పరమాత్ముని మొక్కుకొని బాగుపడదాం. దేవుడు ఉన్న కాడ ఇవన్నీ ఏమి నడవవు తల్లి. అది క్షుద్ర బలంలో అవి కోరుకునే యాంత్రిక శక్తులు. ధర్మరక్షణ. నిజంగా గురూజీ, ఆత్మల గురించి ఈ ప్రేతాత్మలు, క్షుద్ర పూజలు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. అటుగానే సాగుతున్నారు కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడాను. అండ్ మీరు కూడా ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి ఎప్పుడూ ఉండే మాటలే. వీటిని కాస్త పక్కన పెట్టి ఇప్పుడైనా దేవుడు అనే మార్గం వైపు నడిచే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్. నమస్కారం.